హీరో చాలా బాగున్నాడు, యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్. అంటే సినిమా త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాం, హ్యాపీ ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫైటింగ్లు అవి లేకుండా నీట్గా ఉన్నాయి, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా బాగుంది. తగిట తదిమి తందానా మూవీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్గా వచ్చే వాళ్ళు న్యూ కమర్స్ వాళ్ళకి ఎట్లయినా ఛాన్స్ ఇవ్వాలి. అండ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మూవీ లైకర్స్, మూవీ లవర్స్ వాళ్ళందరూ తప్పకుండా ఈ మూవీ చూడాలని నా కోరిక. ఇంకా ప్లస్ యూత్ కూడా చూడాలి ఈ మూవీని. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుంది. ఈ జనరేషన్కి అయితే చాలా సెట్ అవుతుంది. కానీ లోన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. లోన్స్ ఇప్పుడు ఫ్రాడ్ కాల్స్ ఇట్లా వస్తున్నాయి. ఆ ఫ్రాడ్ కాల్స్ అనేది ఒకవేళ వచ్చినా పోలీస్కి కాల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము చాలా సేఫ్గా ఉండి మనం మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా బాగున్నాయి, మూవీ చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. ఈ జనరేషన్లో ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్ చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మ్యూజిక్ వెళ్తే మూవీకి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగు చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్ ఈ మూవీ చూసి ఈ మూవీకి చాలా సపోర్ట్ చేయవలసిందిగా. ఇప్పుడే తకిట తదిమి తందానా సినిమా చూసాము. సినిమా చాలా అంటే చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్. అందరూ తప్పకుండా చూడాలి. చూసి ఎలా ఉందో మీ అభిప్రాయం కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇందులో హీరోగా చేసింది కూడా మా అబ్బాయే గణాదిత్య. అతనికి రియల్ లైఫ్లో కూడా మదర్ నేనే. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి, ఐ జస్ట్ సా ద మూవీ తకిట తదిమి తందానా. సో సినిమా చాలా బాగుంది. సో అందరూ చాలా రివ్యూస్ చెప్పారు. సో పాయింట్ ఏంటి అంటే ఒక్కసారి సినిమా స్టార్ట్ చేయండి అంతే. ట్రస్ట్ మీ, యూ లవ్ దిస్ సినిమా. ఈ జనరేషన్కి ఐ థింక్ పక్కా కావాల్సిన సినిమా ఇది. మావాడు మొహమాట పడుతున్నాడు, కొంచెం దగ్గరుండి. సో ఇట్ ఇట్ ఏ గ్రేట్ జాబ్. ఐ థింక్ నా కోసం కాదురా, సినిమా కోసం చెప్పరా. సినిమా చాలా బాగుంది. నాకు తెలిసి 22-23 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క అబ్బాయి ఫేస్ చేసే సిచ్యువేషన్. సో వాడు చాలా బాగా పోర్ట్రే చేశాడు. ఇక్కడ చూసిన 10 మందిలో 9 మెంబర్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. సరే అంతే, డబ్బులు ఎంతేనా? అంతే. తకిట తదిమి తందానా ఫస్ట్లీ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఒక అబ్బాయి జాబ్ రావడం, జాబ్ చేస్తూ మంచి మ్యారేజ్ చేసుకోవడం, మధ్యలో చాలా జాబ్స్ కాల్ ఆఫ్ అయిపోయి చాలామంది డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. సో ఆ టైంలో ఈ లోన్ యాప్స్ అన్నీ తీసుకొని నిజంగానే కొన్ని ఫ్రాడ్స్ జరిగాయి. నేను అప్పుడు విన్నాను. అండ్ ఈ మూవీలో ఏదైతే అనుకున్నారో ఆ ప్లాట్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ హీరో గణాదిత్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అండ్ మెయిన్గా ఈ మ్యూజిక్కి చాలా బిగ్ అసెట్ అని చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ అని. మీరు చూస్తే ఒక్కొక్క సాంగ్ కానీ ఒక బీజిఎం కానీ ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే మీకు ఆ సీన్కి మీకు అప్పుడు దాకా మీరు ఒక మూడ్లో ఉంటారు. ఆ సాంగ్ రాగానే మీ మూడ్ ఇంకా మీరే ఆ మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే నేను పర్సనల్గా చాలా ఇన్వాల్వ్ అయ్యాను. నేను కనెక్ట్ అయ్యాను. వెంటనే ఈ యాప్స్ ఏదైతే నా దగ్గర 2 ఉన్నాయి ఇవి డిలీట్ చేస్తాను ఇప్పుడే. వెంటనే అవి తీర్చేసి డిలీట్ చేస్తా. నా కాంటాక్ట్స్ నేను ఎవరికి షేర్ చేయట్లేదు. మీరు కూడా ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారు, చూడాలి కూడా. చూసిన ప్రతి ఒక్కరు గణాలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఆడియన్స్ రియాక్షన్ చాలా బాగా అనిపించింది బ్రో. ఫస్ట్ టైం ఇంతమంది జనాలతోని థియేటర్లో తకిట తదిమి తందానా చూడడం. అవును మీకు కనెక్ట్ అయిందండి? మీకు ఎట్లా అనిపించింది? అవును, థ్యాంక్ యూ అండి. ఆడియన్స్ రెస్పాన్స్ మీరు చూస్తున్నారు కదండి, అందరూ బాగా రిలేట్ అయ్యారు. మంచి బ్రాడ్ స్మైల్తో బయటకు వచ్చారు. సో ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయితే, వైడర్ ఆడియన్స్కి రీచ్ అయితే ఇదే రెస్పాన్స్ ఉంటుందని మేము ఫుల్గా నమ్ముతున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేదు రియాక్షన్. జెన్యూన్గా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అరుస్తున్నారు మధ్యలో. సో మీరందరూ సినిమా చూసారు కదా, మీకు ఎలా అనిపించదో మీ జెన్యూన్ ఒపీనియన్. మేము పుష్ చేస్తున్నాం, మేము ఏం కాదు, మీకు జెన్యూన్గా ఎట్లా అనిపించింది అదే ఆ వర్డే స్ప్రెడ్ చేయండి. అంతే. చలో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్.